రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా తరఫున రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశ ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు కావలసినటువంటి నాణ్యమైన వరి విత్తనాలు, మొక్కజొన్నతో పాటు ప్రతి విత్తనాలు సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు గౌరవ మండల తహసీల్దార్ పార్వతీపురం వారిని కలవడానికి వచ్చాం. ఆ సందర్భంగా మేము వారితో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఎవరైనా సరే రైతుకు అవసరమైన విత్తనం తేకుండా రైతు ఏదైతే దిగుబడులు ఇవ్వడంలో కానీ లేదా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని వాటి తదుపరి పంటలకు కూడా అవకాశం ఉన్నటువంటి అపరాల పంటలకు కూడా అవకాశం ఉన్నటువంటి తేలికపాటి విత్తనాలు సరఫరా చేయకుండా కొన్ని రకాల విత్తనాలు సరఫరా చేయడం వల్ల రైతు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం బట్టి అవసరాలు బట్టి ఆ విత్తనం మీద అంతగా మొగ్గు చూపడం లేదు. తప్పని పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తుంది. రైతుకి సబ్సిడీ అనేది 100% ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కొద్దిమంది పెట్టుబడిదారులకి రైతులు ఇచ్చేస్తున్నారు. కానీ భారతదేశానికి అన్నం పెడుతున్న రైతాంగానికి ఈరోజు ఏ ప్రభుత్వాలు కూడా మాటలు తప్ప ఆచరణలు లేవు. ఈరోజు ఏవైతే పనిముట్లు ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించి వాటిని కూడా 90% రాయితీతో ఇవ్వాలని, అందులో భాగంగా స్ప్రింక్లర్లు, ట్రాక్టర్లు, టార్పాలిన్లు, అలాగనే యంత్ర పరికరాలు ఇవన్నీ కూడాను ప్రభుత్వం రైతాంగానికి సరఫరా చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అన్నిటికన్నా కీలకమైనది కాలువలు ఉన్నాయి. పార్వతీపురం మండలంలో జంజావతి ఉంది. మరి ఆ జంజావతి కాలువలు సఫిషియెంట్గా ఏదైతే ఉన్నటువంటి జంగిళ్ళు పూడిక వాటిని తొలగిస్తే పొలాలకి నీరుకి ఆటంకం లేకుండా రైతు పండించుకోగలుగుతాడు. కానీ అటువంటి పరిస్థితి ఉండట్లేదు. అందుకని చెప్పి ఖరీఫ్ సీజన్ ప్రారంభ కాబోతున్న నేపథ్యంలో మరి వాటిని కూడా ప్రభుత్వం పట్టించుకొని వాటిని తొలగించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అన్నింటికి మంచి ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు వారు ఇచ్చిన లెక్కల ప్రకారంగా 167,000 ఎకరాల్లో వరి సాగు చేస్తామని చెప్పారు. దానికి వాస్తవానికి ఒకప్పుడు రైతు తను విత్తనాలు కట్టుకోవడం అనేది మర్చిపోయాడు. ఎందుకంటే పాలకపక్షాలే యంత్రాంగం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పోయి ప్రతి సంవత్సరం కూడా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తాం, హైబ్రిడ్ సీడ్స్ కూడా వస్తుంటాయి, మరింత దిగుబడులు పెంచేవి ఉంటాయి, కనుక మీరు విత్తనం కోసం ఆలోచించకండి అని చెప్పారు. ఒకప్పుడు రైతు సొంత గత్తం ముడుగు సత్తువతో వ్యవసాయం చేసేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కనుక 40%, 50% విత్తనాలు సరఫరా చేసి మేము చేసామంటే రైతు ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నటువంటి నాణ్యత ప్రమాణం లేనటువంటి విత్తనాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ విధంగా నష్టపోవాల్సి కూడా వస్తుంది. అందుకనే మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నాణ్యత ప్రమాణాలతో కూడిన వ్యవసాయ విత్తనాలని సరఫరా చేయాలని, రైతుకి అవసరమైన విత్తనాలు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బుడితాపనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పార్వతీపురం నా పేరు ఈవి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా సహాయ కార్యదర్శిని. గత ఏడాది ఈ జంజావతి కాలువలో పూడికలు తీయమని, దాంట్లో ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన వర్కులు పెట్టమని సంబంధిత అధికారులకు మేము అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో పొలాలకు నీళ్ళు లేక అనేక పంటలు ఈరోజు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిన అనుభవాన్ని కూడా గుర్తించి ముందస్తుగా అధికారులకు తెలియజేసినప్పటికీ ఈ ఏడాది వేసవిలో కూడాను ఎక్కడా కూడా సరైన పూడికతీత పనులు చేయలేదు. దాని ద్వారా జంజావతికి సంబంధించిన ఆయకట్టుదారులందరూ నష్టపోయే పరిస్థితి ఉంది. అధికారులు దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా నిధులు కేటాయించైనా పూడికతీతలు పూర్తి చేయాలని, చివర ఎవరైతే ఆయకట్టు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీరు వచ్చేటట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తాం.